ప్రబుద్ధ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ గారి విగ్రహానికి నిత్యపూలమాల 152వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌదరిగూడ మాజీ సర్పంచ్ నక్క వరలక్ష్మి నరసింహ గట్కేసర్ మండలం విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఉండకపోతే మన బతుకులు మారేవి కావు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని రిజర్వేషన్ ద్వారానే నేను సర్పంచ్ కాగలిగానని, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారు అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఈ కార్యక్రమం ప్రతి వారం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎం అరుణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. చిన్నపాక సంజయ్ కుమార్ అను జర్నలిస్ట్ కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకుని అతని మందుల ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ నక్క వరలక్ష్మి నరసింహ, అలాగే వుట్కూరి అశోక్ గౌడ్ తన వంతు సహాయకంగా 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల దాసు, ప్రధాన కార్యదర్శి ఇరటం శ్రీనివాస్, వుట్కూరి అశోక్ గౌడ్, కట్కూరి నరసింహరావు, వెంకటేశ్వరరావు, మరిపెద్ది గూడ మాజీ వార్డు మెంబర్ ఆనంద్, మీసాల రాజేష్, బండారి రామ్దాస్, జి సచిన్, నక్కా శ్రీధర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతీయ ఐక్యతను, సభ్యత్వాన్ని పెంపొందించటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఈ గురువు పూలే ఆలోచనలతో ఈ వారసుడు కాంచీరాం పరిమితులతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై భారత్, జై భారత్. వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇలాంటి డయాలసిస్ పేషెంట్లను ఆదుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాము. చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం. జై భీమ్. నేను ఇక్కడ గట్కేసార్కు వచ్చి అంబేద్కర్కు పూలదండ వేసినందుకు, నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగం రాసినందుకు ఎస్సీ మహిళ అని నాకు సర్పంచ్ వచ్చింది. సార్ వల్ల ప్రబుద్ధ భారత్కు నమస్కారాలు. అరుణ్కి, పెద్దలకు, చిన్నలకు అందరికీ, దాసన్న గారికి, గట్కేసర్ అంబేద్కర్ బృందానికి అందరికీ నా ఒక నమస్కారాలు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవాళ ఒక రాజ్యాంగంలో మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఒక అంబేద్కర్ పెట్టిన బిచ్చం అది. అంబేద్కర్ను భగవంతుని గొలవకున్న ముందు అంబేద్కర్ను తలుచుకోవాలి. మనము ఆ రాజ్యాంగం రాసపట్టుకనే ఇవాళ ఒక పక్కల మనకు భయపడి నమస్కారాలు పెడుతుర్రు. మనం నమస్కారాలు పెట్టినా మనకు రాజ్యాంగంలో లీడర్షిప్ వచ్చినా కూడా మన హక్కులు మనంలో తినకుండా కూడా గుంజుకొని తినే జనాలు ఉన్నారు. మన అందరిలో మన అంబేద్కర్ నడిపించిన నడకల నేర్చుకొని అన్నగారు ఈ అందరినీ సైనికులను తయారు చేయాలని మహాసంటోళ్ళని అందరినీ పిలిచి ఇంకా మేము కొంచెం మీతోటి తెలుసుకోవాలి, అందరినీ మనలను మన జాతిని లీడర్లను చేయాలి, అంబేద్కర్ రాసిన కళల్ని నిజం చేయాలి. అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 152వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్క వరలక్ష్మి నరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి చేసిన విషయాలు ఏదో భరత్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు చౌదరిగూడ గ్రామానికి ఒక దళిత మహిళ సర్పంచ్ గా కాగలిగిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 341 ద్వారానే సాధ్యమైందని కూడా సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో, ఒక మహిళ ఒంటింటికి మాత్రమే పరిమితమైన దౌర్భాగ్య పరిస్థితిలో, ఒక మహిళ
గుళ్ళోకి వెళ్ళలేని పరిస్థితిలో ఒక మహిళ అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యి ఈ రకంగా చేయడం అంటే చాలా గొప్ప విషయం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారానే ఈరోజు మహిళలు భారతదేశానికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాగలుగుతున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వల్ల జరుగుతుందని కూడా స్వాముఖం తెలియజేసుకుంటాను. అందుకోసమే మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుసరించి మనం అన్ని యొక్క ఆర్టికల్స్ తెలుసుకొని వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్లిగా మనమందరం కూడా పాల్పడాలని తెలియజేసుకుంటూ గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ నరవి కుమార్ గారు, మేఘల దాస్ గారు, మన బండారు రామదాస్ గారు మరియు మీసాల రాజేష్ గారు మరియు ఆనంద్ గారు, చిల్లాపూర్ నారాయణ గారు మరియు అన్న అశోక్ గౌడ్ అన్న గారు, నరసింహరావు అన్న గారు, మేకల నరసింహరావు అన్న గారు మరియు చందు గారు, సత్యమన్న గారు, మన భరత్ గారు, మన వెంకటేశ్వరరావు అన్న గారు వీళ్ళందరూ సహసార్ మరియు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు సహసర్గంతో గట్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సచిన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.